ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనములో, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చి ఇశ్రాయేలైన తన ప్రజలందరికీ వాటినన్నిటిని కూడా చెప్పిన తర్వాత దేవుడు పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఇశ్రాయేలీలు ఆయన ప్రత్యక్షతకు తాళలేక భయపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నా కొరకు బలిపీఠం చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను అర్పించాలి. ఆ విధంగా ఏదైతే నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచి బలిపీఠం కడతారో ఆ ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆయనకు బలిపీఠంగా ఇప్పుడు ఈ నూతన కాలంలో, ఈ కృపాకాలంలో మన హృదయాన్ని మలుచుకోవాలి. కాబట్టి మనము మన హృదయాన్ని ఆయనకు బలిపీఠంగా మలుచుకుంటే అది జ్ఞాపకార్థంగా ఉన్నప్పుడు ఆయన మనం హృదయంలోనికి వచ్చి మనతో కూడా ఆనందించి మనల్ని ఆశీర్వదించేదని దేవుడిని జ్ఞాపకం చేసుకొని మన హృదయాన్ని ఆయనకి బలిపీఠంగా, ఆయనకి ఇష్టమైన బలియాగంగా మనం చేసుకుందాం. ఆమేన్.